నమస్తే, వెల్కమ్ టు లియో, వెల్కమ్ టు ఓట్. వావ్, వాయిస్ ఆఫ్ ద వీక్. అయితే ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మనం చూస్తే వావ్, వాయిస్ ఆఫ్ ద వీక్, ఓట్. అసలుకి ఓట్ అంటే వాయిస్ ఆఫ్ తెలుగు అని చెప్పనొచ్చు. తెలుగు ప్రజలు ఎవరికి ఓటేస్తారనేదే మన కాన్సెప్ట్ కింద మనం తీసుకుంటున్నాం. అయితే ఈరోజు వాయిస్ ఆఫ్ ద వీక్లో చూసుకుంటే డబుల్ స్టాండర్డ్స్, దాదాపు ప్రతి చోట కూడా రెండు నాలుకల ధోరణి మనం చూస్తూ వస్తున్నాం వైఎస్ జగన్మోహన్లో. అది వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో నారాసుర రక్త చరిత్ర అంటూ ఇంత పెద్ద కొడవలు పెట్టి కారుతున్న రక్తపు బొట్లు పెట్టి ఆ రోజు అది. కానీ సిబిఐ విచారణలో ఛార్జ్ షీట్లో తేలింది ఏంటి అంటే అవినాష్ రెడ్డి అండ్ ఫ్యామిలీ. దీంట్లో డబల్ వైఖరి. అదేవిధంగా చూసుకుంటే వక్ఫ్ బోర్డ్ ఒకసారి వ్యతిరేకిస్తూ తర్వాత మళ్ళీ మద్దతు ఇస్తూ, దీన్ని ఎలా చూడాలి? ఇదే విధంగా చూస్తే పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి మృతిని కూడా ఏదైతే అంతర్గత యుద్ధం కింద టర్న్ చేయడం. మొత్తానికి మూడు అంశాలపైన మీ మాటలు. డబుల్ స్టాండర్డ్ పార్టీయా? అవును. అంటే వైసీపీ డిఎస్పీయా? అంటే ఇవాళ ఆ పార్టీ పేరే పూర్తిగా ఏ విధంగా ప్రజల్లో పల్సన్ అయిందో. జగన్మోహన్ రెడ్డి అంటే అతని నాలుక ఇవాళ చెప్పేదొకటి చేసేదొకటి. నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితి. ప్రజల విశ్వాసానికి ఎలా దూరం అయ్యాడు? ఎందుకంటే కారణం ఏంటి? ఈ డబుల్ స్టాండర్డ్ ధోరణి అన్నమాట. మనం చూసాం. ఏది వక్ఫ్ ఇవాళ రాజ్యసభలో మరి ఓటింగ్. వక్ఫ్ బిల్లు పైన నువ్వు ఏం చెప్పావు, నువ్వు ఏం చేశావు? లోక్సభలో నీ స్టాండ్ ఏంటి, రాజ్యసభలో నీ స్టాండ్ ఏంటి? అంటే సభకో స్టాండా? మనం చూసాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ బాయ్కాట్ చేస్తాడు, కౌన్సిల్లో హాజరవుతాడు. డబుల్ స్టాండర్డ్ అసలు ఎలా ఇతన్ని మనం అర్థం చేసుకోవాలి? జనానికి ఇతను ఎలా అర్థం కావాలి? నువ్వు బాయ్కాట్ చేస్తే రెండు సభలు బాయ్కాట్ చేయాలి. ఏది అసెంబ్లీ బాయ్కాట్ చేయాలి, కౌన్సిల్ బాయ్కాట్ చేయాలి. అసెంబ్లీకి వెళ్ళడు, కౌన్సిల్కి వెళ్తారంట. అంటే ఒక సిద్ధాంతం కానీ, ఒక విధానం కానీ, ఒక ఏ స్టాండు లేని పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా డబల్ స్టాండర్డే ఉంది, అసలు నో స్టాండర్డ్ పార్టీ అనమాట. అంటే ఒక రకంగా ఇవాళ రాజ్యసభలో మన ఈ సుబ్బారెడ్డి లేచి మాట్లాడుతూ అవర్ తెలుగుదేశం పార్టీ అని బిగిన్ చేశాడు. అంటే తెలుగుదేశం పార్టీలో చేరావా? ఆ స్పీకర్ స్థానంలో ఉన్న ఆయన ఫైర్ అయ్యాడు. నువ్వు నీ స్టాండ్ గురించి మాట్లాడకుండా, నీ పార్టీ స్టాండ్ గురించి చెప్పకుండా అదర్ పార్టీ స్టాండ్ గురించి నీకెందుకయ్యా గడ్డి పెట్టిన పరిస్థితి. ఇవాళ సుబ్బారెడ్డి సిగ్నేచర్ ఫోర్జరీ అని ఆ విప్ జారీ చేసిన దాంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు సిగ్నేచర్కి, ఈరోజు విప్ మీద సిగ్నేచర్కి తేడా, ఆ స్ట్రోక్స్. అంటే అసలు ఈ ఫోర్జరీ, ఈ ఫేక్ ఏంటిదంతా? ఇప్పుడు విప్ ఎప్పుడు జారీ చేయాలా? మీరు విప్ జారీ చేస్తే నిజంగా దీనిపైన చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డికి ముస్లింల పట్ల విప్ నిన్నే జారీ చేస్తాడు. ఒక రోజు ముందు జారీ చేస్తావు, 2 రోజుల ముందు జారీ చేస్తావు. అట్లాంటిది ఇవాళ ఓటింగ్ అయితే ఇవాళ విప్ జారీ చేస్తావా? అది కూడా ఓటింగ్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు యాక్చువల్గా 125 మంది బలం కావాలి. ఒక 3 ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయంట ఎన్డీఏకి. ఎవరి ఆ 3 ఓట్లు? ఇప్పుడు ఇండియా కూటమికి ఒక 7 ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి. ఎవరి ఆ ఓట్లు? ఇప్పుడు 78 ఏమో పడాల్సినవి 85 ఏమో పడ్డాయి. ఆ బీఆర్ఎస్ వాళ్ళు, అన్నాడీఎంకే వాళ్ళు 4 వీళ్ళ 3 అన్నారు. బీజేడీ స్పష్టమైన స్టాండు. నిన్నటిదాకా ఏమని చెప్పింది? వ్యతిరేకిస్తున్నామని. వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు. అది కూడా చెప్పారు. ఏమని? మేము యూటర్న్ తీసుకున్నాం, మేము అంతరాత్మ ప్రబోధానికి వదిలేసామన్నారు. వాళ్ళ 4 ఎంపీల్లో ముజిబుర్ ఖాన్, అతను ముస్లిం కాబట్టి అతను వ్యతిరేకంగా వేశాడు, 3 ఫేవర్గా వేశారు. అంటే ఫేవర్గా పడ్డ 3 ఓట్లు వాళ్ళవి అనుకుందాం. అసలు జగన్మోహన్ రెడ్డి ఓట్లు ఏమయ్యాయి? ఒక 13 మంది ఓటు వేయలా. వాళ్ళల్లో ఉన్నారా? ఈ 7 ఓటు వేయలేదు, వేసినా అవతలకి వేశారు. ఇట్లాంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సుబ్బారెడ్డి ఏదో మాట్లాడతాడు. మా మీద అనవసరంగా ఫేక్ ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాను ఉపయోగించి. అంటే ఒక చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి 10 చేతులతో లాక్కోవటం జగన్ స్టైల్. ఇప్పుడు బటన్ నొక్కుతున్నా అని చెప్పి వీళ్ళకి చెప్పాడు. ఏది పెన్షన్ బటన్ నొక్కుతున్నా, లేకపోతే వైఎస్ విద్యా దీవెన
వసతి దీవెన ఏదేదో బటన్లు నొక్కుతున్నా అన్నాడు. బటన్ నొక్కావు, నీ సాక్షి పత్రికలో యాడ్స్. నువ్వు నొక్కిన ప్రతి బటన్కి నీ సాక్షి పత్రికలో యాడ్స్. అరే 800 కోట్లలో నువ్వు 500 కోట్లు నీ పేపర్కా యాడ్స్ రూపంలో. అంటే జగన్మోహన్ రెడ్డి నైజం అక్కడే బయట. ఏ ముఖ్యమంత్రి అయినా సొంత కంపెనీకి ఇలా యాడ్స్ ఇచ్చుకుంటాడా? ఇప్పుడు ముస్లింల మీద చిత్తశుద్ధే ఉందనుకుందాం. జేపీసీకి మీటింగ్స్కి మీ పార్టీ ఎంపీలు ఎంతమంది ఎన్నిసార్లు అటెండ్ అయ్యారు? జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ దీని మీద మీటింగ్స్ రివ్యూ చేస్తే ఓవైసీ 14 సార్లు వెళ్ళాడు, డీకే అరుణ 12 సార్లు వెళ్ళింది, తెలుగుదేశం తరపున కృష్ణదేవరాయలు 11 మీటింగులకు వెళ్ళాడు, మీ వాళ్ళు విజయసాయిరెడ్డి 4 మీటింగులకు వెళ్ళాడు. అంటే జేపీసీ సమీక్షకి ఎగ్గొట్టడం ద్వారానే ముస్లింలకు ద్రోహం చేశాడు. నువ్వెందుకని ఒక్క సవరణ ప్రతిపాదించలేదు? అందరూ దగ్గర అన్ని సవరణలు చేశారే. కాంగ్రెస్ పార్టీ చేసింది, శివసేన చేసింది, అసలు అన్నాడీఎంకే చేసింది, బీజేడీ చేసింది, బీఆర్, వీళ్ళందరూ సవరణలు ప్రతిపాదించినప్పుడు తెలుగుదేశం 5 సవరణలు చేసింది. ఇప్పుడు ఆ వక్ఫ్ భూములకి వ్యతిరేకంగా ఇప్పుడు దానిపైన నిర్ణయాధికారం కలెక్టర్కి ఇవ్వాలనేది ఒక బిల్లులో నిబంధన. ఆ వక్ఫ్ బోర్డు కమిషనర్ ఉంటే కుదరదు, రెవెన్యూ అథారిటీ కలెక్టర్ కాబట్టి కలెక్టర్కి ఇవ్వమన్నారు. తెలుగుదేశం స్పష్టంగా చెప్పింది ఏమని, కలెక్టర్ కన్నా పై స్థాయి అధికారం ఉండాలి, అది ప్రిన్సిపల్ కమిషనర్ సెక్రటరీయా ఎవరైనా సరే, కలెక్టర్ కాదు, ఇంకా పై స్థాయి అధికారం పెట్టు. ఆ సవరణ ఆమోదించారు. 5 సవరణలు పెడితే 4 సవరణలు ఆమోదించారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు సభ్యత్వం ఇవ్వాలి అనేది ఒకటి, అది తెలుగుదేశం వ్యతిరేకించింది, ఒక సవరణ ప్రతిపాదించింది. ఇది కనుక ఓకే చేస్తే రేపు హిందూ బోర్డుల్లో హిందూయేతరులు కావాలంటారు, ఇప్పుడు క్రైస్తవ బోర్డులో క్రైస్తవేతరులు కావాలంటారు. ఒకవైపు ఏమో తిరుమల తిరుపతిలో అన్యమత ప్రచారం వద్దని వీళ్ళు అంటున్న నేపథ్యంలో ఇది సరైన సవరణ కాదు అంటూ ఇది తీసేయమని అడిగిన పరిస్థితి. నువ్వెందుకని అడగలేకపోయావు? అసలు నువ్వు సమీక్షలకే నువ్వు అటెండ్ కాలేదు, సవరణలు ప్రతిపాదించకుండా మరో ద్రోహం ముస్లింలకు. ఇప్పుడు అసలు ఈ ఓటింగ్ ఏది అనుకూల ఓటింగ్ ద్వారానా, ఓటింగ్కి గైర్ హాజరు కావడం ద్వారానా ఇవాళ ముస్లింల ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తల్లిపై కేసేశాడు, చెల్లి ఆస్తులు లాక్కున్నాడు, అక్కడ కుటుంబ ద్రోహిగా. తండ్రి పైన కూడా కేసు, తండ్రి పేరు సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చాడు అని చెప్పి చెల్లే చెప్తాను. తను కేసుల్లోంచి బయటపడటం కోసం పొన్నవోళ్ళతో అదో క్విడ్ ప్రోకో. అంటే కుటుంబ ద్రోహిగా సునీత శాపాలు, షర్మిల శాపాలు, విజయమ్మ కన్నీళ్లు. అంటే జగన్మోహన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్. అంటే యువతలకు వచ్చేమంటాడు, నా అమ్మలు అంటాడు, నా చెల్లెళ్ళు అంటాడు, నా అక్కలు అంటాడు. వాళ్ళేమో భయపడిపోతారు, మీ అమ్మ పరిస్థితి అలా, మీ చెల్లి పరిస్థితి అలా. అంటే ఇవాళ ఇతని డబుల్ స్టాండర్డ్ కాదు, ఇతను ఒక ద్రోహిగా మిగిలిపోయాడు. సరే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ముస్లింకి సంబంధించి ద్రోహి అంటున్నారు. ఏపీ ప్రజలు ఎప్పుడో దీన్ని అంటే జగన్ని ద్రోహి కింద చూశారని చెప్పుకోవాలి. ఎందుకంటే నంద్యాలలో ఒక కుటుంబం పూర్తిగా ఆత్మహత్య చేసుకున్నటువంటి వైనం, అక్కడ కూడా స్పందించింది లేదు. సో అప్పుడే ద్రోహి కింద చూడవచ్చు అంటారా జగన్? అంటే అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యలకు బలపడ్డారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు నంద్యాలలో అతను 2 బిడ్డల్ని, భార్యని తను పట్టాలకి కట్టేసుకుని రైలు పట్టాలకు చచ్చిపోయారు. అంటే వీళ్ళ హింస తట్టుకోలేక, అసలు ఇస్లాం ఆత్మహత్య మహాపాపం అని చెప్తుంది. ఒక ముస్లిం ఆత్మహత్య సామూహికంగా ఆ కుటుంబం చేసుకుందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ పతనానికి, ఈ ఘోర పరాజయానికి కారణాల్లో అదొక శాపం కింద చూడొచ్చు. ముస్లింల ద్రోహిగా అతను ఎలా మారాడనేది, అసలు ఎందుకు ఈ పిరికితనం ఏంటిది అసలు? నువ్వు అంటే లోపల ఒకటి బయట ఒకటి, అంటే నీ బెయిల్ క్యాన్సిల్ అవుద్దనా? ఇప్పుడు నీ తమ్ముడు జైలుకి వెళ్ళాల్సి వస్తుందనా? గతంలో కూడా మనం చూసాం, 33 మంది ఎంపీలు ఉంటే అతను ఉమ్మడి పౌర స్మృతి బిల్లు ఆమోదించాడు, వ్యవసాయ చట్టాలు 3 బిల్లులు ఆమోదించాడు, ఆర్టికల్ 370 ఆమోదించాడు. అంటే బీజేపీ పెట్టిన ప్రతి బిల్లు ఆమోదించావే 33 మంది ఎంపీలతో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈరోజు ఇవాళ కనపడింది కదా ఈ ఈ వక్ఫ్ బిల్లు విషయంలో జగన్ యొక్క నైజం. అవును, అతను ఏంటంటే తన అధికారం కోసం, తన ఆస్తులు కాపాడుకోవటం కోసం ఏ గడ్డైనా కరుస్తాడు. తల్లిని కోర్టులో నిలబెడతాడు, చెల్లిని ఇవాళ ఉసురు పోసుకుంటాడు, బాబాయ్ హత్య. అంటే అధికారం లేకపోతే అతను ఇవాళ బతకలేని పరిస్థితి అనమాట. డబ్బు, అధికారం, ఈ 2 జగన్కి 2 కళ్ళు అనమాట. డబ్బు కోసం ఏ గడ్డైనా తింటాడు,
వ్యాపారంలో అదే కదా, అదేగా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. సిబిఐ కేసులు సాక్షి మీద, జగతి పబ్లికేషన్స్ మీద. అంటే రూపాయి పెట్టుబడి లేకుండా మీడియా సామ్రాజ్యం, సిమెంట్ ప్లాంట్ల సామ్రాజ్యం, పవర్ సామ్రాజ్యం. అతను ఏంటి అసలు ఇలా లక్షల కోట్లకి పడగెత్తి ఇంకా ధన దాహం తీరకపోతే జగన్కి 3 దాహాలు: ధనదాహం, అధికార దాహం, రక్తదాహం. ఏది అంటే అసలు ఏంటిది? అసలు దీనికి అంతు పంతు లేదా? హత్యలు, మత చిచ్చు రగిల్చటము, కుల చిచ్చు పెట్టడము, విద్వేషాలు రెచ్చగొట్టడము. అదే కదా రాజమహేంద్రవరం ఆ పాస్టర్ ప్రవీణ్. సార్ మీరు ఇదే లైన్లో ఉన్నారు కాబట్టి రెండో అంశానికి వచ్చేసరికి షర్మిల గారు చాలా ఘాటుగా సునీతని కూడా చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇప్పటికే అనుమానాస్పద మృతులు ఎవరైతే ఉన్నారో 6కు చేరాయి, అదిగాక అవినాష్ని కాపాడడం కోసం ఇది ఒక పెద్ద కుట్ర నడుస్తుంది, నిజంగా సొంత చెల్లె చంపబోతున్నారు అనేంత దాకా వచ్చింది అంటే దీన్ని అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు ఇప్పుడు కొంచెం పురోగతి సాధించిందని చెప్పుకోవాలి. సో దీన్ని ఎలా చూడాలంటే? అంటే 2 బిడ్డల తల్లి సునీత ప్రాణాలకి గ్యారంటీ ఏంటి అని అడిగింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి హత్యా స్థలంలో ఉన్నాడు, స్పష్టంగా చెప్తోంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య జరిగిన స్థలంలో అవినాష్ రెడ్డి ఉన్నాడా లేదా? సునీత లేదు, రాజశేఖర రెడ్డి లేడు. ఇప్పుడు ఆ హత్య ఆనవాళ్ళు చెరిపేయడంలో, ఆ రక్తపు మరకలు తుడిచేయడంలో అక్కడ ఆ ఘటనా స్థలంలో అవినాష్ రెడ్డి ఉన్నాడు. షర్మిల చెప్తోంది. సునీత, రాజశేఖర రెడ్డి ఉన్నారా? లేరు అక్కడ. అంటే సునీత, రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డిని చంపించారు అన్నారు, కేసు పెట్టారు. ఎవరి మీద? సునీత మీద, రాజశేఖర రెడ్డి మీద. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని తన ఇంటికి పిలిపించి బెదిరించి సంతకం పెట్టించాడు అనేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. దానిపైనే సునీత ఇవాళ బరెస్ట్ అయింది. అంటే ఇవాళ అతను ఎంపీగా ఇప్పటికీ జైల్లో ఉండాల్సినాడు బయట తిరుగుతూ ఆధారాలు ఇలా మారుస్తుంటే ఇంకా న్యాయం ఎక్కడని అడుగుతున్నారు. ఇప్పుడు సునీత పోరాటం చేస్తోంది, 6 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం. మొన్న ఇప్పుడు వర్ధంతి. ఆ రోజు సునీత ఏమంది? శిక్ష హంతకులకు పడ్డట్లేదు, శిక్ష నాకు మా అమ్మకి పడ్డట్టుందని. ఒకడు తప్ప హంతకులంతా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు అని. అంటే ఇవాళ సునీత పోరాటం వీళ్ళేదో సునీతకి శత్రువులనో లేకపోతే హంతకులనో కాదు కదా, ఒక వ్యవస్థ మీద పోరాడుతోంది. నాకు జరిగింది నా తండ్రి కిరాతక హత్య, అసలు ఆయన ముఖ్యమంత్రి తమ్ముడు, ఈ ముఖ్యమంత్రికి బాబాయ్. అతన్ని బ్రూటల్ మర్డర్, అతని సొంత ఇంట్లో, సొంత ఊళ్ళో, సొంత బంధువులే నరికి చంపితే ఏది ఇంతవరకు? అసలు ఏంటి విచారణ ఏంటి, ఈ న్యాయం ఏంటి? ఇంతగా ఈ దేశంలో అసలు మర్డర్ కేసుల్లో కూడా న్యాయం జరగకపోతే ఇవాళ న్యాయ వ్యవస్థ ఉనికి ప్రశ్నార్థకం, దర్యాప్తు సంస్థల ఐడెంటిటీ ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో షర్మిల ఆందోళన ఏంటి? వరుస మరణాలు మీరు అన్నారు, 6 ఏళ్లలో 6 చనిపోయారు. 36 ఏళ్ల డాక్టర్ సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు, ఢమాల్ వైఎస్ అభిషేక్ రెడ్డి. సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు ఇంకొకటి ఢమాల్, కువైట్ గంగాధర్ రెడ్డి. అంటే ఇప్పుడు ఈ నేరం అతని నెత్తి మీద వేసుకుంటే 10 కోట్లు ఇస్తానన్నారని అతను వాంగ్మూలం ఇచ్చాడు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి చెప్పాడంటూ. ఇప్పుడు అతను ఎస్పీని అడిగాడు రక్షణ. ఇప్పుడు తర్వాత అడ్డం జరగచ్చు సిబిఐ వాంగ్మూలానికి. అసలు కూల్ డ్రింక్లో విషపు గుళికలు కలుపుకొని చనిపోవడం ఏంటి? కూల్ డ్రింక్లో విషపు గుళికలు కలుపుకొని చనిపోతూ సూసైడ్ నోట్ రాస్తాడు. ఆ సూసైడ్ నోట్లో 2 దస్తూరీలు ఎందుకున్నాయి? ఇవన్నీ మీడియాలో కథనాలు. అసలు 48 ఏళ్లకే నిద్రలో ఎలా చచ్చిపోయాడు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఈ హత్య విషయం, బాబాయ్ హత్య విషయం ఎన్నింటికి తెలిసింది? ఉదయం ఏది మేనిఫెస్టో కమిటీ మీటింగ్ అప్పుడే అతనికి తెలుసు కదా. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ నిన్న మాట్లాడాడు, ఏమని మాట్లాడాడు? జాఫర్ షోలోనో దేంటోనో వివేక హత్య విషయంలో జగన్కి ఏమీ తెలియదు అంటాడు. అక్కడ ఉన్నటువంటి ఒక రిలయబుల్ పర్సన్, ఒక సీనియర్ పొలిటీషియన్ తనకి చెప్పాడు, కంగారుగా గుండెపోటనో ఏదో అని వెళ్ళిపోయాడు. అది హత్యని తెలిసి గుండెపోటని ఎలా చెప్తాడు? విజయసాయి రెడ్డి ఏమన్నాడు? నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను,
గుండెపోటు అనే సమాచారం నాకు అక్కడి నుంచి వచ్చింది. అతను చెప్పాడా? అతను కూడా మళ్ళీ అక్కడ అవినాష్ రెడ్డిని సేవ్ చేశాడు. స్పష్టంగా అతను చెప్పాడు అనుకుండా పక్కాళ్ళు చెప్పారు అన్నట్టుగా. జగన్కి ఎర్లీ మార్నింగే ఈ హత్య గురించి తెలిసినప్పుడు రోడ్డు మార్గాన్ని ఎందుకు వెళ్ళాడు? హత్యకు గురైంది నీ బాబాయ్ అయినప్పుడు నీ దగ్గర డబ్బు లేదా? హెలికాప్టర్లో వెళ్తావు, స్పెషల్ ఫ్లైట్లో వెళ్తావు. అట్లాంటిది 8 గంటలు రోడ్డు మార్గాన భార్య భర్త వెళ్ళడం, వీళ్ళని కారులో తీసుకెళ్ళిన డ్రైవర్ చచ్చిపోవటం, అదొక ట్విస్ట్. నారాయణ యాదవ్ అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా నీకు సింక్ అవ్వట్లా. ఇప్పుడు ఫిక్సింగ్ ద నెట్స్ ఎట్లా వీళ్ళు వరుస పెట్టి, ఇప్పుడు జగన్ మాంగారు భారతి మేడం తండ్రి కరోనాతో 70 ఏళ్ళకి చనిపోయాడు. కరోనా వచ్చిన విజయసాయిరెడ్డి బతికాడు, కరోనా వచ్చిన బొత్స సత్యనారాయణ బతికాడు, కరోనా వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ బతికాడు. అపోలోలో ట్రీట్మెంట్, వీళ్ళంతా అప్పుడు ఏపీలో ట్రీట్మెంట్ చేయించుకోకుండా హైదరాబాద్ వచ్చి చేయించుకున్నాడు. అదే హైదరాబాద్లో చేరినటువంటి మరి ఈసీ గంగిరెడ్డి ఎలా చనిపోయారు? ఇప్పుడు ఇంతమంది ఇలా వరుసగా అనుమానాస్పద మరణాలు టప్పా జరుగుతుంటే షర్మిల అదే అందనమాట. సునీత ప్రాణాలకి గ్యారంటీ ఏంటి అన్నాడు. సునీత కాదు తల్లి, అసలు నీ ప్రాణాలకు గ్యారంటీ ఆడు. ఇప్పుడు నువ్వు కూడా వాంగ్మూలం ఇచ్చావు. షర్మిల 236 ఏమో 256 మంది దగ్గర వాంగ్మూలం తీసుకుంది సిబిఐ సాక్షులుగా. చెప్పింది స్పష్టంగా షర్మిల, బాబాయ్ నన్ను కలిశాడు, 2 గంటలు నాతో మాట్లాడాడు, పోటీ చేస్తే నువ్వు చేయి లేకపోతే నేను చేయాలా, వేరే వాళ్ళు చేయడానికి వీల్లేదు కడప ఎంపీగా అని నా దగ్గర ఒత్తిడి చేసి నన్ను ఒప్పించి మాట తీసుకుని వెళ్ళాడు అని ఎవరు చెప్తున్నారు? షర్మిల. ఇది రాజకీయ హత్య, ఇది కడప ఎంపీ సీటు కోసం జరిగిన హత్యనే ఆమె వాంగ్మూలం. అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాంగ్మూలం ఇవ్వలేదు? అందరినీ విచారించిన సిబిఐ జగన్ ఎందుకు విచారించలేదు? విజయసాయి రెడ్డిని కూడా గుండెపోటని ఎలా చెప్పామని చెప్పి విచారించలేదు. అంటే ఇక్కడ సిబిఐ రామ్ సింగ్ మీదే కేసు పెట్టారు, ఎస్పీ. అది తప్పుడు కేసు అని రుజువైంది. ఇప్పుడు ఐఓని బెదిరించి, అదే షర్మిల అంది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని బెదిరించి అవినాష్ రెడ్డి సంతకం పెట్టించాడంటే ఇతను లోపల ఉండాలా బయట ఉండాలా అని అడుగుతాను. సరే, దీని అంతటికీ కారణం కూడా మనం చూసుకుంటే ఏదైతే మన దస్తగిరి భార్య శబానాని ఏదైతే నడి రోడ్లో కొట్టడమే కాకుండా నరికి చంపేస్తా నీ భర్తని అని చెప్పేసి ఈ మధ్య వచ్చినటువంటి ఒక బెదిరింపు కావచ్చు. అదేవిధంగా సునీల్ యాదవ్, నా తల్లికి ఎటువంటి సంబంధం లేకపోయినా సరే ఛార్జ్ షీట్లో కూడా లేనటువంటిది హత్య అనే సినిమాలో వేస్తున్నారు, నా ప్రాణాలకు కూడా ముప్పు ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. లేటెస్ట్గా వీరిద్దరు ప్రాణాలు కూడా ముప్పు ఉందన్న తర్వాతనే షర్మిల గారు కూడా భయపడుతున్నారు. సో ఇంత ఓపెన్గా చెప్తున్న తర్వాత కూడా ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు అంటే ఏమంటారు? అంటే ఇంకెన్ని హత్యలు జరుగుతాయి, ఇంకెన్ని అనుమానాస్పద మరణాలు ఉంటాయి ఈ ఒక్క కేసులో. ఇంకా దీన్ని ఎందుకు కొలిక్కి తీసుకురావట్లేదు? ఎందుకు వీళ్ళని బయట తిరగనిస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానం. ఎందుకంటే ఇది ఒక మామూలు కేసు కాదు, ఇది ఆషామాషీ కేసు కాదు, ఒక కిరాతక హత్యకు గురైంది, రాజకీయ హత్య, ఒక ముఖ్యమంత్రి కుటుంబం. అంటే ఇది కుటుంబ హత్య, కుటుంబ సభ్యులే చేసిన హత్య. దీన్ని ఇప్పటికీ కొలిక్కి తీసుకురాకపోతే, జరగబోయే మరణాలను ఆపకపోతే ఇవాళ న్యాయం ప్రశ్నార్థకం. సరే, ఇక్కడ నాకు ఇంకొక చిన్న డౌట్ ఉంది సార్. ఏంటి అంటే పాస్టర్ ప్రవీణ్ గారి గురించి ఒక్క నిమిషం తర్వాత మాట్లాడదాం. పాస్టర్ ప్రవీణ్ గారు ఒక క్రైస్తవులు అని చెప్పి మాట్లాడుతూ ఆయనకు సంబంధించి ఇంత మద్దతును తీసుకొస్తూ దీన్ని ఒక ఏదైతే అంతర్యుద్ధం కింద క్రియేట్ చేయాలనుకుంటున్నాడు జగన్. కానీ వైఎస్ వివేకానంద రెడ్డి కూడా క్రైస్తవుడే కదా సార్, విమలారెడ్డి కూడా క్రైస్తవురాలే కదా సార్. ఎందుకని అంత ఏమంటారు ఒత్తిడి అనేది అక్కడ తీసుకురావట్లేదంటే ఏం చెప్తారు? అంటే క్రైస్తవుడే చంపితే లేదా, క్రైస్తవుడిని హిందువులు చంపారు అని కనుక ఇస్తే నీకు చిచ్చు పెట్టచ్చా, దావానాలం రగిలించచ్చా, మొత్తం రావణ కాష్టం చేయొచ్చా, అంతర్యుద్ధం చేయొచ్చు అన్నట్టు. అంటే ఇవాళ వివేకానంద రెడ్డి హత్య, పాస్టర్ ప్రవీణ్ మృతి, దాన్ని హత్యగా చిత్రించటం. ఒక హత్యనేమో గుండెపోటుగా చిత్రిస్తారు, ఒక రోడ్డు ప్రమాదాన్నేమో హత్యగా చిత్రిస్తారు. వీళ్ళ యొక్క అధికారం కోసం, అదొక అధికార యావ కోసం, వాళ్ళ రాజకీయ లాభాల కోసం ఎలా ఆడుకుంటున్నారో
క్రిమినల్స్ గేమ్ ఇది. వీళ్ళ గనక ఒలింపిక్స్ గనక పెడితే గోల్డ్ మెడలే. ఇది హత్యల్లో, కిడ్నాపుల్లో, లేకపోతే ఈ విధంగా చేయడంలో. అంటే ఇవాళ పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే దానికి హత్య అని ముసిగేసి వేలాది పాస్టర్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు అందరూ అక్కడికి వస్తే ఆ కుటుంబానికి అండగా ఉండటం పోయి విద్వేషాలు రగిల్చటం. అసలు వాళ్ళు గుండాలా పాస్టర్లా? అతను ఎవరో క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షుడు అంట వైసీపీ, బెన్ లింగం అని చెప్పి. ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే అసలుకి అర్థం కావట్లేదు సార్. బైబుల్ ఒక 2 క్షణాలు పక్కన పెడితే ఊచకోత కోస్తామని మాట్లాడుతున్నారు, లా భాష మాట్లాడుతున్నాడు. సో వాస్తవానికి అది వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు ఎవరైతే జెసికా, ఏదైతే పాస్టర్ ప్రవీణ్ గారి భార్య కూడా ఏం చెప్తుందంటే, మాకు కూటమి ప్రభుత్వమైన నమ్మకం ఉంది, పోలీస్ అధికారులు చాలా స్పష్టంగా వాళ్ళు ఏదైతే చేయాలో విచారణ చేస్తున్నారని చెప్పిన తర్వాత, సోదరుడు కూడా చెప్పిన తర్వాత, ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ గారి సోదరుడు కూడా చెప్పిన తర్వాత, ఎందుకని ఒక్కసారి బైబుల్ పక్కన పెడితే ఊచకోత కోస్తాం, మాలో గూండాలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, మేము క్రైస్తవుల ముసుగుల్లో చాలా ఉన్నారు, మేము ఎందుకు తీసుకొస్తాం తెలంగాణ ఎందుకు సార్ ఇవన్నీ కూడా కాకుండా కేఏ పాల్ ఒకప్పుడు ఒక మేధావిలాగా ఉండే అతను కూడా అసలు చనిపోయింది ఏదైతే బండి మీద వెళ్తున్న బాడీ పాస్టర్ ప్రవీణ్ కాదు, ఇంకొక యువకుడు అని చెప్పి మాట్లాడు. నిజంగా యాక్టింగ్ చేస్తే ఒక లారీ కింద పడేంత జీవించేస్తాడా సార్ యాక్టర్? దీన్ని ఎలా చూడాలంటే, అంటే పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్లో బయలుదేరిన దగ్గర నుంచి పడుతూ లేస్తూ విజయవాడ చేరబోయే ముందే 2 సార్లు పడ్డాడని, 2 యాక్సిడెంట్లు, అక్కడ ఎల్బీ నగర్లో కొన్నాడని, తర్వాత కీసర దగ్గర కొన్నాడని, ఆయన మద్యం కొన్న విజువల్స్, ఆయన పడ్డ విజువల్స్ ఆ టోల్ ప్లాజా దగ్గర, లేకపోతే అక్కడేదో పెట్రోల్ కొట్టించుకుంటా మాట్లాడలేని పరిస్థితి. పెట్రోల్ ఎంత కొట్టమంటారు అంటే 8 ఏళ్ళు చూపించాడని. ఇలా విజయవాడ చేరినాడు. అదే ఫోన్పే బిల్స్ కూడా ఉన్నాయి సార్, మద్యం కొన్నప్పుడు కూడా ఫోన్పే బిల్స్ కూడా చాలా క్లారిటీగా వచ్చేస్తున్నాయి అక్కడికి. ఇలా విజయవాడ చేరినవాడు ఆ ఎనికేపాడు అక్కడ అసలు చెక్ పోస్ట్ దగ్గర, ట్రాఫిక్ పోస్ట్ దగ్గర పడినే, అక్కడ మళ్ళా పడితే ఒక 3 గంటలు అతన్ని అక్కడ రెస్ట్ తీసుకోమన్న పరిస్థితి, అక్కడే పార్కులో పడుకున్నాడని, ఆ హెడ్ లైట్ ఊడిపోయి, ఆ బంపరు వంగిపోయి, ఆ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావా ఎవరో అతను ఒక టీ తెప్పించి ఇచ్చాడు, డ్యూటీ దిగి వెళ్ళిపోతూ, మీరు వెళ్ళొద్దు, ఈ నైట్ ఇక్కడే మీరు రెస్ట్ తీసుకోండి, రేపు పొద్దున వెళ్ళమని అతను చెప్పడం. ఆ టీ కొట్టాడు, ఆ టీ ఇచ్చినాడు చెప్తున్నాడు. ఆ కనీసం ఆ హెడ్ లైట్ కడదామని తాడు తీసుకురావడానికి లోపలికి వెళ్తే ఈ లోపే ఆయన వెళ్ళిపోయాడని మనం చూసాం ఆ విజువల్స్లో. ముందు ట్యాంకర్ పోతుంది, ఇతను పడ్డాడు, ఆ ట్యాంకర్ కిందే పడి ఉంటే అదేదో తక్కగా తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత వచ్చినటువంటి వెహికల్ వాళ్ళు పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి, ఇంకో వెహికల్లో వచ్చిన వాళ్ళు ఆయన లేపి నిలబెట్టిన విజువల్స్. అంటే అతను మగతగా ఉన్నాడనేది వాస్తవం, అతను డ్రైవింగ్ చేసే పరిస్థితిలో లేడనేది వాస్తవం. ఇట్లా అతను మళ్ళా విజయవాడ దాటి ఏలూరులో అక్కడ కూడా మద్యం కొన్నాడని, అక్కడికి వెళ్ళిన తర్వాత రాజమండ్రి దగ్గర అప్పుడు పడిపోవటం, దానికి హర్షకుమార్ మళ్ళా డెమాన్స్ట్రేషన్, చూడండి అది అంత ఎత్తులో ఉంది, ఇక్కడ పడ్డాడు, ఇప్పుడు నేను బుల్లెట్ మీద వచ్చి నేను పడతా చచ్చిపోతానా అని మాజీ ఎంపీ హర్షకుమార్, ప్రజాశాంతి అధ్యక్షుడు, ప్రపంచ శాంతి అసలు నేనే ట్రంప్, నేను ఎంత చెబితే అంత అంటాడు, మొత్తం అన్ని దేశాల అధ్యక్షులు నాతో మాట్లాడతారంటాడు. ఇదా ప్రపంచ శాంతి? వీళ్ళ మత బోధకులు ఏ మతం చెప్తుంది ద్వేషాలు పెంచుకోమని? ఏ మతం చెప్తోంది విద్వేషాలను రెచ్చగొట్టమని? మత కలహాలు సృష్టిస్తారా? రాజమండ్రి రావణ కాష్టం అయి ఉండేది. ఏది వీళ్ళని అన్న మాటలకు గనక ఆ రోజు హాజరైన క్రైస్తవులంతా రెచ్చిపోయి ఉంటే, నిజం క్రైస్తవులు చాలా ఏమంటారు అనమాట, శాంతి స్వరూపులాని ఉన్నారు కాబట్టి సరిపోయింది సార్. వీళ్ళ మాటలు వినుంటే ఏం జరిగేదని. అదే సొంత ఫ్యామిలీ ఏదైతే జెసికా భార్య చెప్పిన తర్వాత, సోదరుడు చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ అయ్యే మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళని ఎలా చూడాలి? అంటే కేవలం దీన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ అశాంతి సృష్టించాలా, అభద్రత రేకెత్తించాలా, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు భగ్నం, అగ్నిగుండం చేయాలి. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు సీఎం అయిన 4 రోజులకే ఢిల్లీలో ధర్నా, 36 మంది హత్యలు చేశారని. అసలు ఢిల్లీలో అందరినీ పిలిపించేసి అక్కడ ఫ్లెక్సీలు పెట్టి ఆ 36 మంది పేర్లు ఇవ్వమంటే ఇంతవరకు ఇవ్వాలి. అంటే ఇక్కడ పెట్టుబడులు రాకూడదు,
ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పకూడదు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు అంటే కనుక పారిశ్రామికవేత్తలు పారిపోతారు. ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ ఇవాళ చాలా విషమ పరిస్థితిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి అతనే ఒక విపత్తు. చంద్రబాబు కూడా గతంలో అనేక ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో చేసి ఉంటారు జగన్ ఒక విపత్తు అని. ఇప్పుడు విపత్తు అంటే అది ఒకసారి వచ్చి వెళ్ళిపోద్ది, ఏదో 1 గంట ఉంటుంది, 2 గంటలు ఉంటుంది, సునామీ అప్పుడు మొత్తం చుట్టేస్తుంది. ఇది ఎక్కడి విపత్తు? ఇది ఒక సజీవ విపత్తు. ఏది దీన్ని ఎలా ఈ విపత్తును ఎదుర్కోగలదు ఆంధ్రప్రదేశ్? ఇవాళ పారిశ్రామికవేత్తలు చంద్రబాబుని అడిగారంట, ఏమండి ఇవాళ మీరున్నారు, మేము వస్తాం, పెట్టుబడులు పెడతాం, మా గ్యారంటీ ఏంటి? ఈ రాష్ట్రంలో ఏదో భూతం ఉందంట అంటే చంద్రబాబు ఆ భూతాన్ని పట్టుకున్నారు, ఆ ప్రజలు ఆ భూతాన్ని తరిమి కొట్టారు, ఆ భూతాన్ని నేను పట్టుకుంటా, భూస్థాపితం చేస్తా అని వాళ్ళకి హామీ ఇచ్చాడు. అంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అది దేవుడెరుగు, భూత విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి. ఇవాళ మరి స్వామి పవనానంద తాయెత్తు కడతాడా, ఆంచన కడతాడా, పూజలు చేస్తాడా? ఇవాళ ఈ భూతం బారి నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తం చేయగలదా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్? ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మీ మీద. ఈ 3 పార్టీలని ఇవాళ వాళ్ళు గెలిపించి 94% సీట్స్ ఇచ్చారంటే, 57% ఓట్లు వేశారంటే ఈ 3 పార్టీల మీద ఉంది ఆ బాధ్యత. జన బాధ్యత నెరవేరింది, జగన్ బాధ్యత జగన్ చేస్తున్నాడు. కుట్రలు, హత్యలు, ఏంటి మత కలహాలు, కులద్వేషాలు, రాఫ్తాడు వెళ్తాడంటే ఇవాళ రేపు, ఆ రాఫ్తాడులో మళ్ళీ ఫ్యాక్షన్ చిచ్చు రగిల్చే పరిటాల వర్సెస్ మద్దెల చెరువు, లేదా పరిటాల వర్సెస్ తోపుదుర్తో మళ్ళా హత్యలు. అంటే రాజమండ్రిలో అలా చేశాడు, రాఫ్తాడులో ఇలా చేశాడు. ఇవాళ 3 పార్టీల సమిష్టి బాధ్యత, చంద్రబాబు ఒక్కడి బాధ్యత కాదు ఇది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నరేంద్ర మోడీ ముగ్గురు సమిష్టిగా ఈ భూతాన్ని పట్టుకోకపోతే, భూస్థాపితం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ని మింగేస్తుంది. ఈ భూతం మళ్ళా ఆంధ్రప్రదేశ్ని మింగేస్తుంది. వదల బొమ్మాలి, వదల కాదు వదల ఏపీ, వదల అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ 3 అంశాలు ఏదైతే చాలా చక్కగా చెప్పారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.